హాయ్ అందరికీ! ఆల్ టైమ్ కుకింగ్ రెసిపీస్‌కి స్వాగతమండి. ఈరోజు నేను మరొక కొత్త రెసిపీతో వచ్చేసాను. పానీపూరి చాలా సూపర్ టేస్టీగా ఉంటదండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నోరూరించే పానీపూరి చాలా సింపుల్‌గా చేసేయొచ్చు ఇంట్లోనే. చాలా చాలా బావుంటదండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి. ముందుగా అక్కడ తినేసేద్దామా? ఇలా హోలేసుకొని ఇలా బఠానీ చాట్ వేసేసుకోవాలండి. ఇలా పానీ వేసేసుకొని ఆనియన్స్, కొత్తిమీర వేసుకుందామండి. చూడండి ఎంత బాగుందో, సూపర్ టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ముందుగా బఠానీ నానబెట్టి పెట్టుకోవాలండి ఒక 8 గంటలు. తర్వాత చింతపండు ఒక నిమ్మకాయ సైజంతా నానబెట్టి పెట్టుకోవాలి. తర్వాత నానబెట్టి పెట్టుకున్న బఠానీలు కుక్కర్లో వేసేసుకొని బంగాళాదుంప కూడా కట్ చేసి ఇలా వేసుకోవాలండి ఒక కుక్కర్లో. తర్వాత ఇందులోకి తగినంత అవి మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. బఠానీలు, కొద్దిగా పసుపు. ఇప్పుడైతే ఫుల్గా వర్షం పడుతుందండి, అందుకోసం తిందాం అనుకుంటున్నాం, అందుకని చేసుకుంటాం. మీకు కూడా ఒకసారి చూపిద్దానికి వీడియో తీసానండి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి, ఒక 2 స్పూను వేసి ఒకసారి ఇలా బాగా కలిపేసి కుక్కర్ మూత పెట్టేసుకుందాం. స్టవ్ మీద పెట్టేసుకొని ఒక 4-5 విజిల్ రానిచ్చుకోండి. ఆలోపు కొత్తిమీర, పుదీనా, టమోటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లము ఇలా రెడీగా పెట్టుకోవాలండి. తర్వాత మిక్సీ జార్లో పానీపూరిలో పానీ కోసం రెడీ చేసుకుందాం. ఇలా ఒక చిన్న సైజు కొత్తిమీర కట్టంతా కొత్తిమీర వేసుకోవాలండి. తర్వాత పుదీనా వేసుకోవాలి. కొద్దిగా 3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం ఇలా వేసేసుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలండి. మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. వేసి మిక్సీ పట్టేసుకోవాలి. సాల్ట్ చూసేసుకోండి. ఇలా మిక్సీ పట్టేసుకుందాం. తర్వాత ఒక బౌల్లో వేసేసుకుందాం. ఇలా వేసేసుకొని ఇందాక చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ మిక్సీ గిన్నెలోనే చింతపండు గుజ్జంతా వేసేసుకొని ఇలా వేసుకోవాలండి. వేసి మీకు ఎంత కావాలంటే అంత వాటర్ వేసుకోండి. ఇలా వాటర్ వేసుకున్నాం. ఇలా బాగా కలిపేసుకోవాలి. తర్వాత తీసి ఇప్పుడు ఇందులోకి చాట్ మసాలా 1 స్పూను, జీలకర్ర పొడి 1 స్పూను, కారం 1 స్పూను, బ్లాక్ సాల్ట్ 1 స్పూను వేసి ఇలా బాగా కలిపేసుకోవాలండి. బ్లాక్ సాల్ట్ వేయడం వల్ల చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. పానీపూరిలో పానీ బాగుంటుంది, పానీపూరి అంత టేస్టీగా ఉంటుంది. అందుకోసం పానీని పర్ఫెక్ట్గా చేసుకోవాలండి. ఇలా బాగా చేసుకొని తింటే బాగుంటుంది. ఇప్పుడు ఆనియన్స్, టమోటాలు కట్ చేసుకున్నాం కదా, ఒక మిక్సీ బౌల్ తీసేసుకొని మిక్సీ జార్లోకి ఆనియన్స్ వేసుకోవాలండి. ఇలా మిక్సీ పట్టేసుకుందాం. ఇలా మిక్సీ పట్టేసుకుందాం మెత్తగా. ఇది ఒక గిన్నెలో వేసేసుకొని ఇందులోనే టమోటాలు వేసేసుకోవాలండి. ఇలా టమోటాలు వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి.
ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఇది కూడా ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఈలోపు విజిల్స్ వచ్చేసాయండి. బఠానీ ఉడికిపోయినాయి చూడండి మెత్తగా. ఇప్పుడు ఇందులో నుంచి బంగాళదుంపలు సపరేట్ చేసేసుకోవాలండి. ఇలా చాలా బాగుంటుందండి. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం ఇలా మ్యాష్ చేసేసుకోవాలండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఉడకపెట్టుకున్నాం బఠానీలు కొన్ని తీసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. కొన్ని పక్కన ఉంచుకోవాలండి. ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకొని ఇందులోకి ఆయిల్ వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కాలండి. కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి ఒక అర స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. వేసి ఇలా బాగా కలిపేసుకోవాలండి. మిక్సీ పట్టి పెట్టుకున్న ఆనియన్స్ పేస్ట్ వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలండి ఒక 2 నిమిషాల పాటు. ఆనియన్స్ పచ్చి వాసన పోయేంత వరకు. తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఒక స్పూన్ వరకు వేసి ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకోవాలి 1 నిమిషం పాటు పచ్చి వాసన పోయేంత వరకు. ఇలా ఇంట్లోనే ఈజీగా చేసుకొని తినవచ్చండి పానీపూరి. టమోటా పేస్ట్ అంతా ఇలా వేసేసుకుందాం. వేసి ఇది కూడా ఒక 2 నిమిషాలు ఇలా బాగా పచ్చి వాసన పోయేంత వరకు ఇలా బాగా కలిపేసుకోవాలండి. తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకోవాలండి. ఇందాక బఠానీలు ఉడకపెట్టేటప్పుడు కొద్దిగా వేసుకున్నాం కాబట్టి చూసేసుకోండి. తర్వాత కొద్దిగా పసుపు, తగినంత కారం వేసుకోవాలి. కారం ఎక్కువ వేసుకోకండి. పానీలో బాగా కారం ఉంటుంది ఘాటుగా, అందుకోసం చూసేసుకోండి. ఇందులోకి జీలకర్ర పొడి ఒక స్పూన్ దాకా వేసుకున్నాం. ధనియాల పొడి ఒక స్పూను, కొద్దిగా టేస్టింగ్ సాల్ట్, చాట్ మసాలా ఒక స్పూను వేసి ఇలా బాగా కలిపేసుకోవాలండి. మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత బంగాళాదుంపలు వేసేసుకోవాలండి. ఇందాక ఇలా మెత్తగా చేసి పెట్టుకున్నాం కదా, అంతా ఇలా వేసేసుకొని మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా బఠానీ, అవి కూడా వేసేసుకోవాలి. అంతా ఇలా వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అలానే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఆ మిక్సీ జార్లోనే కొద్దిగా వాటర్ వేసుకొని ఒకసారి బాగా మిక్సీ పట్టేసుకొని ఇలా వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుందండి.
అలాగే మిక్సీ జార్లో ఉన్న అంతా మొత్తం వచ్చేస్తుంది. ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. తర్వాత ఇందులో పెట్టుకున్న బఠానీలు వేసేసుకోవాలి. కొన్ని పక్కన పెట్టుకోండి చిన్న గిన్నెలో. ఇందులో వాటర్ కూడా వేసేసుకొని ఇలా మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోరండి. ఒకసారి చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చూడండి చాలా బాగుంది కదా. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలండి ఒకసారి. ఒక నిమ్మకాయ పిండి వేసుకున్నాం. పానీ వేసుకున్నామండి. ఇందాక చేసుకున్నాం కదా పానీపూరిలోకి. అది ఒక కప్పు దాకా వేసుకుంటే ఇంకా టేస్ట్ ఇంకా బాగుంటుందండి. అందుకోసం వేసుకున్నాం. చాలా బాగుంటుంది. వేసి ఇదంతా ఇలా బాగా కలిపేసుకోవాలి. చాలా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. చాలా చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎంత బాగుందో. ఇంకొక 2 నిమిషాలు ఇలా స్టవ్ మీద పెట్టేసుకొని ఆఫ్ చేసేస్తే బఠానీ చాట్ రెడీ అయిపోద్ది. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. మీకు కూడా నోరు ఊరిపోతుంది కదా. ఎప్పుడప్పుడు పానీపూరి చేసుకొని తిందాం అనిపిస్తుంది కదా. తప్పకుండా మీరు కూడా చేసుకొని తినండి ఫ్రెండ్స్. చాలా సింపుల్గా చేసేయచ్చు. ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నామండి. ఇలా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడెక్కనియండి. ఈ పానీపూరి అండి రెడీమేడ్గా దొరుకుతాయి బయట ప్యాకెట్లో. ఇది తీసుకొని వేసుకోండి. పూరి కూడా రెడీ అయిపోతాయి. ఇన్స్టెంట్ పానీపూరి చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇలా వేసి ఇలా తీయడమే అండి. రెడీమేడ్లో దొరుకుతాయి. బయట అయితే ఎక్కడైనా దొరుకుతాయండి షాప్లో, కిరాణం షాప్లో. ఇలా వేసేసుకొని ఈజీగా వచ్చేస్తాయండి. రౌండ్గా చాలా బాగుంటాయి కదా. ఇలా రెడీమేడ్ పానీపూరి తెచ్చుకుంటే ఇంకా ఈజీగా చేసుకోవచ్చండి పానీపూరి ఇంట్లో. ఇలా వేసేసుకొని ఇలా తీసేసుకోవడమే. చాలా సింపుల్గా చేసేయచ్చు. పానీపూరిలో పూరీలు కూడా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు
పానీపూరీలోకి ఇందాక కొన్ని బఠానీలు తీసి పెట్టుకోవాలన్నా కదా, ఇలా తీసి పెట్టేసుకొని ఇలా వేసేసుకోవాలండి. చూడండి ఎంత బాగుందో. పానీ అయితే చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇలా చేసుకుంటే. సేమ్ బయట బండి మీద తిన్నట్టే ఉంటుంది పానీపూరి. ఇంట్లో చేసుకుని తిన్నా కానీ అంత టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇలా పూరీలు కూడా రెడీ అయిపోయినాయి, తీసేసుకున్నాం. చాట్ మసాలా వేసి చేసినాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాట్ మసాలా అయితే కంపల్సరీ వేసుకోండి. బఠానీ చాటు పానీపూరీలు రెడీ అయిపోయినాయి. తప్పకుండా మీకు కూడా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, తిందాం రండి ఫ్రెండ్స్. చాలా బాగుంది కదా, తినేద్దాం ఇంకా. సూపర్ టేస్టీగా ఉంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీ దగ్గర నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. తప్పకుండా మీరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నేను మీకోసం తెస్తూనే ఉంటానండి.